సరే అందరు వింటున్నారు కదా, అందరు వింటున్నారు కదా. నెక్స్ట్ టైం ఆ ఛాన్స్ ఇవ్వం, మీకు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇవ్వం. ఇవాళ కూడా మంచి బ్రహ్మాండంగా ఆర్మూర్ అసెంబ్లీ స్థాయి ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. అక్కడ చాలా మంచి వాతావరణంలో డిస్కషన్ జరిగింది. అయితే మీరు జీవన్ రెడ్డి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఊకే ఫోన్ చేసుకుంటే బెదిరిస్తారట, పోస్టులు పెడితే కార్యకర్తలు ఆయన పిఏలు కల్పిస్తారో మరి ఏందో తెలియదు. సో ఇవాళ జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబరు, ఆయన పిఏలు ప్లస్ ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అన్నీ కూడా వాట్సాప్లు అన్నీ కూడా అందరు బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ శ్రేయోభిలాషులు అందరూ కూడా బ్లాక్ చేశారు. జీవన్ రెడ్డి గారితో మాట్లాడడం మాకు ఇష్టమే కానీ నార్మల్ కాల్ మాట్లాడాలి, వాట్సాప్ కాల్ కాదు అని వాట్సాప్ అందరు బ్లాక్ చేయాలని నిర్ణయం చేసినాం. నార్మల్ కాల్ మాట్లాడితే రికార్డ్ అవుతున్నాయట, అందుకని వాట్సాప్ చేస్తున్నాడట. సో వాట్సాప్ విల్ బి బ్లాక్. జీవన్ రెడ్డి అండ్ హిజ్ రిలవెంట్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ నెంబర్లు అందరూ కూడా. మంచి తీర్మానం. నార్మల్ కాల్ చేసి మాట్లాడవచ్చు. పీయూష్ గోయల్ ఒకటికి 4 సార్లు చెప్పిండు. మేమందరం పోయినప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులకి ఎంఓయూ ఉన్నది. ఖరీఫ్ పంట 21-22. మీకు అదనం కావాలంటే మీరు అడగండి, డిస్కస్ చేసి మేము తీసుకుంటానికి మేము ఓపెన్గా ఉన్నామని చెప్పిండు కదా. మరి ఆ చెప్పినాక ఆయన తీసుకుంటామని చెప్పినాక 40 లక్షలని 46 లక్షలకి చేసారు వీళ్ళు. ఆయన మీరు అదనంగా ఉంటే చెప్పండి తీసుకుంటామన్నాడు రారేష్. దానికి వీళ్ళు సంకలు ఎందుకు కుదుకుంటున్నారు? ఒక 15% పెంచిపించుకున్నారు. అడిగి మీకు ఎక్కువ తీసుకోమంటే తీసుకుంటామని ఆనాడే చెప్పిండు ఆయన. అది 3-4 సార్లు చెప్పిండు. దాంట్లో టీఆర్ఎస్ చేసింది ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇయ్యాలటి వరకు ప్రత్యామ్నాయ పంటలు చూపెట్టలేదు. ఆల్రెడీ వరేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాయిల్డ్ రైస్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతున్నదో అవన్నీ కూడా బ్రోకెన్ రైస్కి అదనంగా బోనస్ ఇవ్వాలి. దాని గురించి మాట్లాడాలి టీఆర్ఎస్ వాళ్ళు. ఇతర రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇస్తున్నట్టు వీళ్ళు బ్రోకెన్ రైస్కి ఏమిస్తారు, నూక ఎక్కువైతే ఏమిస్తారు చెప్పాలా రానున్న పంటకి, రబీ పంటకి. దాని గురించి మాట్లాడతలేదు. ఏం లేక ఎవడా బేవకూఫ్ 40 బేవకూఫ్ చదువుకోలే అక్కర్లేదా వీళ్ళకి? 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము ఖరీఫ్లో అని లేక ఎంఓయూ అంటే రాసింది కాదా? అదనంగా మీకు కావాలంటే చెప్పండి, మేము ఆలోచన చేసుకొని కొంటాము, అది కూడా వీఆర్ ఓపెన్ టు ఇట్ అని పీయూష్ గోయల్ చెప్పిండు. మీరు మాట్లాడుకున్నారు, 6 లక్షలు వచ్చింది. ఏం లెక్కిస్తారా? ఏం లెక్కిస్తారు? డ్రాఫ్ట్ టీమ్ అని ఉంది నిరంజన్ రెడ్డిని, పనికి మాల సంత. ఆ నిరంజన్ రెడ్డి జిల్లాల సన్ఫ్లవర్ వేసుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు. సన్ఫ్లవర్ సీడ్స్ లేవని అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెట్టి దుకాణంలల్లా బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు మంత్రి ఆఫీసు, మంత్రి స్టాఫ్. సన్ఫ్లవర్ సీడ్స్ విత్తనాలు ఏం రాసియాలంట? ఎంఓయూ ఏంది? ఎంఓయూ రాసిచ్చింది కాదా? అగ్రిమెంటు అది రాసిచ్చినట్టు కాదా? ఆరుగురు మంత్రుల బృందం ఢిల్లీ 6 రోజులు వాళ్ళ పర్యటన అజెండా ఏంది? ఎందుకు పోయిన వాళ్ళు? అజెండా ఏంది? అదనంగా కొనాలి. మేము కొంటామని అంతకుముందే అన్నాడు. పోయి మాట్లాడుకోవాలి, తెచ్చుకోవాలి. యాసంగి సాగు మీద క్లారిటీ, యాసంగి వద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంది.
ఏం కేంద్రం క్లారిటీ కొనట్లేదు అనేది చెప్తుంది కదా సార్. ఏది కేంద్రం వద్దట్టుంది, మేము కొంటలేమని చెప్తున్నాం రైతులకు. దాని విషయంలో మేము కేంద్రం కలిసిన పోరుబాటు పట్టింది. మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమో అని రాసిచ్చింది ఎవరు? కేంద్రంకి మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమో అని రాసిచ్చింది ఎవరు? అట్లా అని చెప్తున్నాం. ఈ మెడ మీద కత్తి పెడితే కేసీఆర్ ఇది ఇట్లనే క్వశ్చన్ పీయూష్ గోయల్ గారు ఆయనకు అడిగితే ఆయన నవ్విండు. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారని. బాయిల్డ్ రైస్ ఇయ్యమని నువ్వే రాసిచ్చినావు, మళ్ళీ ఇంకెంత ఎంత కొంటారంటే ఎట్లా చెప్తారు? అది దానికి జవాబు చెప్తారా? ఎవరైనా చెప్పారు? పోనీ మీరు చెప్పండి. నేను ఇయ్యా నువ్వు నా దగ్గర కొంటావా అంటే దీనికి అర్థం ఉందా ప్రశ్నకి? మరి నిరసనలు చేస్తున్నారు సార్, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మన పోరాటాలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అందుకని ఎవడు వస్తలేడు లొట పీసు పోరాటాలు. ఎవడొస్తాడు? రైతులకు అర్థం కాకుండా ఉంటుందా సబ్జెక్టు? చూస్తలేదా? 7-8 సంవత్సరాల నుంచి ఎలా బట్టబయలు అయిపోయింది. ఎవరు కొన్నారో వారి 8 సంవత్సరాల నుంచి 34 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి వెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి పోయింది 4 సంవత్సరాల తెలంగాణ నుంచి సేకరణ. మేము ఢిల్లీ పోవడం మూలంగా 6 లక్షల అదనంగా కొంటామని స్టేట్మెంట్ ఇచ్చింది అనేది వాళ్ళ వాదన. మేము సక్సెస్ అయిన విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు రాకంటే ముందే ఆయన 3 సార్లు వేసిపోయిండు, పార్లమెంట్ కూడా వేసిపోయిండు. మీకు 40 లక్షలు ఇవ్వండి, పోయిన సంవత్సరం 27 లక్షలు ఇస్తలేరు, అది కూడా ఇవ్వండి అని. వీళ్ళు ఏం పెద్ద సాధించినట్టు చెప్పు. పోయిన సంవత్సరం 27 లక్షలు ఇచ్చారా? ఇంకా వీళ్ళే 40 లక్షలు కొంటున్నాం, ఎంఓఈ సంతకం పెట్టింది వీళ్ళే. అదనంగా కావాలంటే తీసుకుంటామని ఆయన అన్నాడు పీయూష్ గోయల్. రొటీన్ ప్రాసెస్ అది. వీళ్ళు సంకల్పుతుకునేది ఏంది? వీళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ లేకుండా, సమయానికి విత్తనాలు అందించకుండా ఆల్టర్నేట్ క్రాప్కి రైతులు వరి వేసేసిండ్రు. యాసంగికి బ్రోకెన్ రైస్కి ఎంత బోనస్ ఇస్తావు చెప్పు. ఆల్మోస్ట్ 90% ఇప్పుడు వరి సాగు చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు కొనుగోలు విషయంలో ఇబ్బందులు అయితే భారతీయ జనతా పార్టీ మాకేమైనా క్లారిటీ అంటే భరోసా ఇచ్చే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కూడా ఎట్లా కూడా మేము చూస్తామని. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది రైతులకు? మేమేం చెప్తలేమబ్బా, మేము క్లియర్గా ఉన్నాము. మాకు నేషనల్ పాలసీ తెలంగాణ నుంచి మేము 35 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి వెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరణ చేసినాం. 400% పెంచినాం. మీరు రా రైస్ ఎంత ఇస్తే అది తీసుకుంటాం. బాయిల్డ్ రైస్ ఇచ్చింది. వేరే రాష్ట్రాల నుంచి కూడా రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. మీరు ఇవ్వమని చెప్పిండ్రు. ఇక ప్రాబ్లం నేషనల్ పార్టీకి ప్రాబ్లం లేదు, నేషనల్ గవర్నమెంట్కి లేదు. ప్రాబ్లం లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. నువ్వు రాసిచ్చినవు అక్టోబర్ 4 నాడు. నువ్వు నవంబర్ 20 విత్తనాలు కొత్త పంటలు ఏమేయాలో ఆల్టర్నేట్ చెప్తా అన్నావు. నవంబర్ 20 వాయ్ డిసెంబర్ 31 రావట్టి. వాట్ క్లారిటీ మోర్ యూ వాంట్ ఫ్రమ్ నేషనల్ గవర్నమెంట్? పోయిన సంవత్సరం 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇయ్యే లవోదీపం మొత్తుకుంటున్నాయన పీయూష్ గోయల్. పోయిన సంవత్సరం ఇయ్యలే ఇంకా మీరు. ఇక్కడ మీకు దేంట్లో క్లారిటీ కావాలో చెప్పండి. ఇష్యూ వల్ల బాయిల్డ్ రైస్ది రైస్ మిల్లర్లు అందరూ కొనడానికి సిద్ధమని అసోసియేషన్ చెప్పిందా? చెప్పింది కదా. తక్కువ పైసలు వస్తే బోనస్ ఇచ్చేయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్టీగా మీరు ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. యాసంగి పంట పైన మీరు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళవచ్చు కదా? ఏం తీసుకోమన్నా బ్రదర్? అంటే ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమంత్రి పెట్టినవి 28 ఏ ధాన్యాన్ని కొనమని ఎవరు చెప్పారు మీకు? బాయిల్డ్ కొనమని చెప్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? బాయిల్డ్ ఇయ్యమని చెప్పిండు, రాసిచ్చిండు కేసీఆర్. నేషనల్ పాలసీ తెలంగాణది కాదు. నేషనల్ పాలసీ బాయిల్డ్ రైస్ ఎక్కడైతే కన్జంప్షన్ ఉందో అక్కడ ప్రొడక్షన్ సరిపోతున్నది. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ బాయిల్డ్ రైస్. గత 3 సంవత్సరాల నుంచి తగ్గించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇయ్యము బాయిల్డ్ రైస్ అని కేసీఆర్ రాసిచ్చిండు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాలి. అగ్రికల్చర్ ఏం పంట వేయాలా, ఏం పంట వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, కేంద్రం చెప్తున్నది. కానీ రైతులు మాత్రం పంట వేస్తున్నారు. అంటే రైతులకు ఒక 1 year 1.5 year ఇస్తే పంట మార్పు అవకాశం ఉంటుంది.
ఇప్పుడు వాటర్ ఉంది, వేరే పంట పండుతుంది. రైతులకి దిక్సూచి చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకం చేయాలి. అగ్రికల్చర్ పాలసీ ఏ పంటలు ఏ ప్రాంతంలో వేయాల్సింది బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు క్వశ్చన్ వాళ్ళని అడగాలి. వాళ్ళని అడుగుతున్నాం. అయితే ఎంపీలుగా మీరేం దృష్టి తీసుకోబోతున్నారు కేంద్రం అంటే అది కూడా అడుగుతున్నాం. నేను ఎంపీగా పోయిన సంవత్సరం ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ నన్ను కలిస్తే రిక్వెస్ట్ చేసి జీఎంకి బాయిల్ రైస్ ఎక్కువ తీపించుకున్నా ఎఫ్సిఐ నుంచి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కేసీఆర్ మేము బాయిల్ రైస్ ఇవ్వమని రాసిచ్చిండు. లాస్ట్ ఇయర్ ఐ రిక్వెస్టెడ్ జిఎంఎఫ్సిఐ, కొద్ది గొప్ప ఆయన ఒబ్లైజ్ కూడా చేసిండు. అక్టోబర్ 1కి 4వ తారీఖు ఇచ్చేసి మేము బాయిల్ రైస్ ఇయ్యం ఫ్యూచర్లో అన్నాక ఇంతగానం డిస్కషన్ ఎందుకు? మీరు కూడా ఎందుకు అడుగుతున్నారు అన్నిగానం ప్రశ్నలు? అవును, రైతుల దృష్టి ఆ సింపుల్. దీనికి ఏముందే, రాష్ట్ర ప్రభుత్వం పన్నది, కేసీఆర్ తాగిండు పన్నాడు, లేట్ లేచిండు, లేట్ లేచినాక అప్పటికి రైతులు పంటలు వేసిండ్రు. ఆడ బ్రోకెన్ రైస్ వస్తుంది అనుకో, నూకలు వస్తే ఎక్కువ వస్తుంది అనుకో, కొంటానికి 1500కి రైస్ మిల్లర్ సిద్ధంగా ఉన్నారు. నువ్వు 300 అదనంగా ఇచ్చేసేయి. వేరే రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు నీకేం సాగు? నీకు రోగం వచ్చిందా? దానికి ఎందుకు ఇంత పెద్ద రభస చేస్తున్నారు? ఎందుకే దానికి ఎందుకు రభస చేస్తున్నారు? ఈయన చెప్పలేదా అసెంబ్లీలో 2 లక్షల కోట్ల ధాన్యం వచ్చినా కూడా మనం 1,00,00,000 కోటి ధాన్యాలు మనమే తింటాము, వేరే అంతా మనం ఎక్స్పోర్ట్ చేసుకుందామని చెప్పలేదా అసెంబ్లీలో? ఎంపీగానే చెప్పినాడు. తాగి చెప్పిండా? తాగి కూడా అసెంబ్లీకి వస్తుండే ఈ మధ్య. ఏమన్నా అంటే మళ్ళీ మీరే తాగుపోతుంటారా, ముఖ్యమంత్రిని తాగుపోతుంటారా? మరి దీనికి ఆన్సర్ చెప్పాను. ఏడు అమ్ముతున్నాడు? బయట ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకున్నాడు అన్నాడు కదా, బయట ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నాడు కదా. సార్, కేసీఆర్ విమర్శిస్తే ఎంపీని బరాబర్ అడ్డుకుంటాం, అడ్డుకోవాలని కూడా ఎమ్మెల్యేలు పిలుపునిస్తుంది. అడ్డుకున్నారు, ఆ తన్నులు తిన్నారు. అడ్డుకున్నారు, తన్నులు తిన్నారు. నేను బాధాప్తో పోయినా గర్వంతో నా సర్పంచ్ తోటి ఇనాగ్రేషన్ చెప్పించిన. అడుగుంటే తన్నులు తింటారు అంతే, ఏమికేమంటే. వీళ్ళేం అడుగుంటారంటే నన్ను. మాండవ వెంకటేశ్వరరావు గారు ఈసారి తల వేసి పెట్టారు, డోర్ తీయాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.